ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం లేఖన భాగము అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించనియు వారిని హెచ్చరించాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా త్వరగా మేఘవాహనుల మీద మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఉదయకాలపు వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ ఆత్మీయ స్నేహితులైన మీ అందరికీ, నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. మన టైం వేస్ట్ చేసుకోకుండా, మన సమయం కొద్దిగా ఉంది. 26 నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచించడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎంత ఆలోచించినప్పటికీ, ఎంత అధ్యయనం చేసినప్పటికీ అవగాహన కలిగించాల్సింది దేవుడే. ఎన్ని పుస్తకాలను చదవచ్చు, అవగాహన ఇవ్వాల్సింది దేవుడే. కనుక రండి, మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దాని ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నా. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నా. సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది. అలాగే మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనాలు. ఈ సమయంలో నాయన మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరం మేము వినాలని ఆశపడుతున్నాం. మాతో మాట్లాడే దేవుడివి నాయన, మమ్మల్ని ఆదరించే దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక స్నేహితుడిలాగా మాతో మాట్లాడే దేవుడివి. సమయంలో మీ దాసుని ద్వారా మీ స్వరం విని ఆత్మీయంగా బలపట్టు సాయం చేయమని అడుగుకుంటున్నాను తండ్రి. మీకు వందనం చేస్తున్నాను. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి, ప్రసారం చేయిస్తున్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ నెల్లూరు శాంతినగర్ సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, వారి కుటుంబాల కొరకే మీకు వందనం చేయిస్తున్నా. యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న వారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాను. మీ వాక్యంలో లోతైన సత్యాలను గ్రహించడానికి మా మనోనేత్రములను, మా ఆత్మనేత్రములు తెరవండి, వెలిగించండి. భక్తుడు ప్రార్థన చేసినట్లుగా నీ ధర్మశాస్త్రములను ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్టు మా కనులు తెరువమన్నట్టుగా, మా కనులు తెరవబడకపోతే మేము ఆత్మీయ సత్యాలు గ్రహించలేము. కనుక అట్టి అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక ప్రత్యేకమైన వందనాలండి. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దేవుని గురించినటువంటి సత్యాలు, లేకపోతే దేవుని గురించినటువంటి సంగతులు, ట్రూత్స్ అబౌట్ గాడ్ ఆర్ థింగ్స్ అబౌట్ గాడ్. దేవుని గురించినటువంటి సంగతుల గురించి 4 సంగతులు మీకు జ్ఞాపకం చేశాను, 4 సత్యాలు మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు సమయానికి అతీతమైన వాడు. మనకు సమయం ఉంది, దేవునికి సమయం లేదు. అంటే దాని అర్థం దేవుడు బిజీ అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కొంతమందికి సమయం ఉండదు, కొంతమంది 24 గంటలు సమయం చాలదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. బిజీగా ఉంటారు. బిజీగా ఉండి బిజీ లైఫ్లో జీవితాన్ని సరిగా చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంటుంది నాకు. బిజీ జీవితం మంచిదే, ఖాళీగా ఉండడం కన్నా బిజీ లైఫ్ ఈజ్ గుడ్. అలాగని నీ పర్సనల్ పనుల కోసమో, నీ పర్సనల్ లైఫ్ లేదా ఫ్యామిలీ కోసం నువ్వు సమయం కేటాయించకుండా నీ బిజీ లైఫ్లో నువ్వు సమస్యలను ఎదుర్కొంటావు. మన పర్సనల్ లైఫ్, మన పబ్లిక్ లైఫ్, మన చర్చ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఆఫీస్ లైఫ్, ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. వీటన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సమయానికి అతీతమైనటువంటి దేవుడు, కాలములు సమయములు తండ్రి
నా తండ్రి, నన్ను పంపిన తండ్రి ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు, దాని గురించి నన్ను అడగొద్దు, అడగాల్సిన అవసరం లేదు, అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది. శక్తిని పొందుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం, సమాచారాన్ని తెలుసుకోవడం, సమాచారాన్ని పొందడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, అర్థం చేసుకోండి అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఈ లాస్ట్ మూమెంట్లో మీ క్వశ్చన్ ఏంటి? మంచి క్వశ్చన్ అడుగుతారేమో అనుకున్నాను. క్రికెట్ మ్యాచ్ల్లో లాస్ట్ ఒక విన్నింగ్ షాట్ ఉంటుంది. ఒక పరుగు చేయాల్సినప్పుడు, 2 పరుగులు చేయాల్సినప్పుడు ఇక విన్నింగ్ షాట్ కదా అని ఒక 6 కొట్టడం, 4 కొట్టడం చేస్తున్నట్లుగా ఒక మంచి విన్నింగ్ షాట్ ఎక్స్పెక్ట్ చేశాడు ఆ ఆత్మీయ క్రీడాకారుల దగ్గర నుంచి. వాళ్ళు అడిగిన పిచ్చి ప్రశ్న చూడండి, ఇశ్రాయేలుకు రాజ్యం మరలా ఇస్తావా? ఇస్తే ఇవ్వకపోతే ఏంటి? ఇచ్చిన దాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, పొందుకున్న దాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడడం ఎందుకు? దిస్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్, దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. స్టాప్ థింకింగ్ అబౌట్ కింగ్డమ్. స్టాప్ థింకింగ్ అబౌట్ ఇజ్రాయెల్. స్టాప్ థింకింగ్ అబౌట్ ద రెస్టోరేషన్. థింక్ అబౌట్ ద పవర్. శక్తిని గురించి ఆలోచించండి. మీలోకి వచ్చేటువంటి, మీలో వసించేటువంటి, మీలో ఉండేటువంటి, మిమ్మల్ని నడిపించేటువంటి ఒక శక్తి, ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు అనబడిన వ్యక్తి, ఆదరణకర్త అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి థింక్ అబౌట్ హోలీ స్పిరిట్. అంతవరకే కానీ ఇవన్నీ ఎందుకండి? కాలము, సమయములు. ఏ కాలం చెప్పగానే మీరు ఏం చేస్తారు, సమయం చెప్పగానే ఏం చెప్తారు? అవి తండ్రి తన ఆధీనంలో ఉంచుకొని దాన్ని ఒక మిస్టరీగా పెట్టాడు. డోంట్ ట్రై టు రివీల్ ఆర్ డిగ్ ఇన్ టు దోస్ మిస్టరీస్ అన్నట్టుగా ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయానికి అతీతమైనటువంటి వాడు మన ప్రభు. రెండో విషయం మనం ఆలోచించిన విషయం, స్వేచ్ఛనిచ్చిన వాడు మన ప్రభు. స్వేచ్ఛనిచ్చాడు. మనం నిన్న ఆలోచించిన విషయం, ఆయన గత కాలముల్లో సమస్త జనులను తమ తమ మార్గములు ఏదో నడవనిచ్చాను. వారి మార్గములు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, ప్రతివాడు తనకిష్టం వచ్చినట్టుగా వెళ్ళాడు, త్రోవ తప్పాడు, తనకిష్టమైన త్రోవలో నడుస్తున్నాడు. రాజులు లేని కాలములో ప్రజలు స్వేచ్ఛగా నడిచారని ఇశ్రాయేలు యొక్క చరిత్రలో మనం బైబిల్లో చూడగలం. ఆదికాండంలో 6వ అధ్యాయంలో జనులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఉన్న మార్గాలను చెరిపివేసుకున్నారు, ఇంకెక్కడికి వెళ్తారు? అనగా ఉన్న మార్గాలను మూసివేసుకున్నారు, తెరవబడిన ద్వారాలు మూసివేసుకున్నారు, ఇంకెక్కడికి వెళ్తారు? స్టాగ్నెంట్ అయిపోయి, స్తంభించిపోయి ఒక చోట ఆగిపోతారు. అంతే, సాగిపోయే అవకాశం లేదు. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇశ్రాయేలు కాదు, ప్రతివాడు కూడా తమ మార్గాన్ని, దేవుడు తమ కోసం నిర్ణయించిన మార్గాన్ని చెరిపివేసుకొని తమ సొంత మార్గాల్ని సృష్టించుకొని, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు, కలుగు చేశాడు, పుట్టించాడు. కానీ వారు తమ సొంత లేకపోతే స్వకీయ తంత్రాల్ని కల్పించుకున్నాడు. ఓన్ డివైస్ని, ఓన్ వైల్స్ లేకపోతే ఓన్ వేస్ని చేసుకున్నాడు. కాబట్టి మార్గాలు చెరిపేసుకున్నా, మార్గం తప్పిపోయినా గమ్యం చేరలేము, ప్రమాదకరమే. పాతాళంలో ఉండిపోతావు, నిత్య నాశనంలో ఉండిపోతావు. దేవుని స్తోత్రం. మూడో విషయము, ఆయన స్వజనులలోకి స్వీకరించాడు, స్వాగతం పలికాడు. కొర్నేలి అనబడినటువంటి అన్యుణ్ణి, రోమీయుడిగా ఉండి యూదుడుగా మారినటువంటి, రోమా మతం తన సొంత మతం కాదు, యూదా మతం తన సొంత మతం కాదు. ఆయనకి ఈ 2 గర్లు కాదు, నివాసాలు కాదు. అసలు శిస్తలైన గర్ దేవుడే. దేవుని దగ్గరికి రావాలి. దేవుడే మనకు నిత్య నివాసము. ప్రభువా, తరతరముల నుండి నువ్వు మాకు దేవుడు ఉన్నావు, నువ్వే మాకు నివాస స్థలం, నువ్వే. యు ఆర్ అవర్ హ్యాబిటేషన్ ఆఫ్ ద ప్లేస్ టు లివ్. మేము ఆశ్రయించడానికి, మేము మరుగ్గా ఉండడానికి, మేము దాగి ఉండడానికి, మేము సురక్షితంగా ఉండడానికి యు ఆర్ ద సేఫర్ ప్లేస్, యు ఆర్ ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా ఆశ్రయపురము నీవే. దేవుని స్తోత్రం. తర్వాత విషయం, మనం ఆలోచించిన విషయం,
దేవుడు కొన్నేళ్ళు మాత్రమే కాదు, అన్ని జనులందరినీ తన మందలోకి స్వీకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నాలుగవదిగా మనం ఆలోచించిన మాట, సరే ఇలా స్వీకరించిన వాళ్ళలో సఖ్యత ఉంటుందంటే సఖ్యత లేదు. వాళ్ళ మధ్యలో తెలియని అడ్డుగోడలు ఉన్నాయి. వీళ్ళు అక్షార్థంగా వచ్చారు, లేకపోతే వచ్చారు కానీ ఏవో అడ్డుగోడల వలన కలిసిపోలేని పరిస్థితి, ఐకమత్యంగా ఉండలేని పరిస్థితి, యూనిటీలో హార్మోనీలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను పడగొట్టేసి మీకైనా వాళ్ళకైనా ఒకటే రూల్ అండి. ఇప్పుడు ఒకే మార్గం, మార్గం ఒకటే, సత్యం ఒకటే, జీవం ఒకటే. మార్గము వస్తువు కాదు, మార్గము దారి రహదారి కాదు, మార్గము వ్యక్తి, సత్యము వ్యక్తి, జీవము వ్యక్తి. దేవుని స్తోత్రం. వాళ్ళని నడువనిచ్చిన దేవుడు, ఇక నడవండి, ఇదే దారి, ఇదే త్రోవ, దీనిలో నడవండి, కుడికైనను ఎడమకైనను తొలగునప్పుడు ఎవరైనా సరే జీవితం యొక్క ఏదో ఘట్టంలో ఏదో మలుపులో ఎక్కడైనా తొలగిపోయేటువంటి, తప్పిపోయేటువంటి, డైవర్ట్ అయ్యేటువంటి సందర్భంలో ఒక దైవ స్వరాన్ని వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సఖ్యతను కలుగు చేసి కలిపాడు, ఒక్క మనిషిగా ఒక ముద్దగా తయారు చేశాడు అని మనం చెప్పుకోవడం జరిగింది. సరే రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. ఇప్పుడు దాకా వింటూ ఉన్నాం, ఇకను వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి అనేక శ్రమలను దేవుని స్తోత్రం, హల్లెలూయా. At each place they went, they strengthened the lives of the believers and encouraged them to go deeper in their faith. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరామిక్ భాషలో దే కన్ఫర్మ్ దేర్ స్పిరిట్ ఆఫ్ డిసైపుల్షిప్, వారి యొక్క శిష్యత్వపు ఆత్మలను బలపరిచారు అని నిశ్చయం చేశారు, నిర్ధారించారు అని అరామిక్లోని తర్జుమాలో రాయబడింది. నేను మరలా చదువు, అట్ ఈచ్ ప్లేస్ దే వెంట్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలములోనైనా కానీ దే స్ట్రెంగ్థెన్ ద లైఫ్, విశ్వాసుల యొక్క జీవితాల్ని, సహోదరుల యొక్క, పరిశుద్ధుల యొక్క, భక్తుల యొక్క జీవితాల్ని బలపరుస్తూ ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు. దేనికి? గో డీపర్ ఇన్ దేర్ ఫెయిత్, గో డీపర్ ఇన్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసములో లోతులోకి వెళ్ళండి. ప్రస్తుతం ఉన్న లోతులో కాదు, తీరములో కాదు, లోతులోకి వెళ్ళండి, మీ విశ్వాసపు లోతుల్లోకి. అండ్ ఎంకరేజ్ దెమ్ టు గో డీపర్ ఇన్ దేర్ ఫెయిత్. దేవుడు నీకు అనుగ్రహించిన విశ్వాస పరిమాణాన్ని పెంచుకొని విశ్వాసం కలిగి ముందుకు సాగుతున్నప్పుడుగా, అలా వెళ్తూ ఉన్నప్పుడు గో డీపర్, గో డీపర్, ఈ ధోరణి లోతుకు నడిపించమన్నట్టుగా నీ విశ్వాస నావను ఆత్మీయ లోతులోకి నడిపించుకో. ఆత్మీయ లోతులోంచి ఇంకా వెళ్ళి 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 లోపలికి వెళ్ళి అవతల తీరానికి చేరుకుంటావు. అదే మహిమ తీరం, అదే స్వర్గం, అదే నిత్యత్వం. దేవుని స్తోత్రం. అండ్ 22వ వచనం 2వ భాగం, దే టాట్ దెమ్, వాళ్ళకి బోధించారంట. ఏమని బోధించారు? దే టాట్ దెమ్. ఇంకా వాళ్ళకి దే గేవ్ సమ్ టీచింగ్, ఎగ్జార్టేషన్, లేకపోతే వాట్ దే ప్రీచ్డ్. ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం యొక్క దృక్పథములోకి మనం ప్రవేశించాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. ఇట్ ఈస్ కంపల్సరీ ఆర్ ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్, మనకు, మీకు, మాకు, మీ స్వభావం కలిగినట్టు మాకు, మనందరం ఒకే స్వభావం కలిగిన వాళ్ళం కాబట్టి మనందరము we should enter into God's kingdom, because that's the only way we will endure our many trials and persecutions. స్తోత్రం. ఇక్కడ ఫుట్ నోట్లో ఏదో రాసింది, నేను చదువుతున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ వే టు అవాయిడ్ ద అప్రెషన్ ఆఫ్ ది ఏజ్ ఈస్ టు ఎంటర్ డీపర్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్ realm. And alternative translation would be through great tribulation
we enter into God's kingdom realm. Neither translation of this sentence implies a future kingdom, but a kingdom realm that is presently accessible. ప్రస్తుత రాజ్యం గురించో భవిష్యత్ రాజ్యం గురించో లేకపోతే అంత్యకాలములో మనం చెప్పుకున్నటువంటి దేవుని రాజ్యం పరలోక రాజ్యం అనే దాని గురించో కాకుండా రల్మ్ అనేటువంటి మాట REALM అనేటువంటి మాటను ఉపయోగించడం ద్వారా ప్రస్తుతం అనేటువంటి భావన తీసుకొచ్చారు అక్కడ. సరే, ఈ వాక్యం మొత్తం నేను చదువుతాను. దీని అర్థం ఏంటంటే, అట్ ఈచ్ ప్లేస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ, అపోస్తులైనటువంటి పౌలు బర్నబా ఎక్కడికి వెళ్ళినా, సేవకులైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ, విశ్వాసులైనటువంటి వాళ్ళ యొక్క జీవితాలని బలపరుస్తూ విశ్వాసములో లోతుగా వెళ్ళండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అప్పటితోనే ఆగలేదు, మరియు వాళ్ళకి బోధించారు. ఏమని బోధించారంటే, మనం చచ్చిపోతే పరలోక రాజ్యంలో ఉంటామని కాదు, పరలోక రాజ్యంలో పలంది ఉంది, సియోన్ ఉంది, లేదా నూతన యెరూషలేము ఉంది, అది ఉంది, ఇది ఉందని అక్కడ 3 విభజనలు 4 విభజనలు ఉన్నాయని కొంతమంది విభజించి చెప్పినట్టుగా చెప్పలేదు. ఈ విభజనల్ని మనం చేస్తున్న విభజనలు. మన బైబిల్ పండితులు, మన పండితులకి ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఎక్స్ట్రాలు ఉన్నాయి. బైబిల్లో లేనివన్నీ చెప్తుంటారు, దాన్ని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఉన్న వాటిని కూడా ఆలోచించడం లేదు, లేని వాటిని గురించి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే లేని వాటి గురించి ఆలోచించడం? స్తోత్రం. ఏదో యాషారు గ్రంథంలో ఏదో ఉందని మా పాస్టర్ గారు, ఒక ఆయన జ్ఞానసూరుడు అనే పాస్టర్ గారు, ఆ పుస్తకం కావాలి, దాన్ని చదవాలని ఆశపడ్డాడు. ఎందుకండి ఇవన్నీ? మనకి ఏది అందుబాటులో ఉందో మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము. దే టాట్ దెమ్, శిష్యులకి, దృఢ మనసును కోల్పోయి దృఢపరచబడినటువంటి శిష్యులకి వాళ్ళు చెప్తున్నారు, ఫర్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్, ఫర్ యూ అండ్ వి, మా ఇద్దరికీ మీకు అందరికీ దేవుని రాజ్యములో ప్రవేశించాల్సిన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా, దట్స్ అవర్ ఎటర్నల్ డెస్టినేషన్, మన నిత్య గమ్యం అది, మనం అక్కడికి ప్రవేశించాలి. బికాస్ దట్స్ ద ఓన్లీ వే వి విల్. ఇలా ప్రవేశించాలి అంటే గ్రేట్ ట్రిబ్యులేషన్, శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, అనర్థాలు, సమస్యలు, దెబ్బలు, తిట్లు అన్నట్టుగా ఇక్కడ తర్జుమా చేయబడింది. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ నుంచి దృఢపరచబడిన వంటి శిష్యులు, అది మన టైటిల్. స్ట్రెంగ్త్ అండ్ డిసైపుల్స్. అపోస్తలైన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి బలము, వాళ్ళు దేవుని దగ్గర నుంచి పొందుకున్న బలాన్ని బట్టి, దేవునిలో ఉన్నటువంటి తరగని బలాన్ని వాళ్ళు పొందుకొని, ఆ తరగని బలాన్ని తరిగిన బలము కలిగినటువంటి శిష్యులతో, ఆత్మీయ తనయులతో పంచుకుంటూ వాళ్ళని ధైర్యపరిచారట. వాళ్ళని పురికొల్పారు, వాళ్ళని ఆత్మీయంగా రేపారు, రెచ్చగొట్టారు. దేవుని స్తోత్రం. దృఢపరచబడిన శిష్యులు. స్తోత్రం. దృఢపరచబడాలి, దృఢీకరణ కావాలి, స్థిరపరచబడినటువంటి శిష్యులు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుతాను, కొద్దిగా ముందుకెళ్దాం. అనగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనం. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. ఏం చేశారంటే సహోదరుల్ని ఆదరించి స్థిరపరచడం. ఇక్కడ ఆదరించి స్థిరపరచడం అని కాదు, అలాగే క్షేమాభివృద్ధి అంటే ఇక్కడ రాయబడింది దృఢపరిచారు వాళ్ళ మనస్సులని, వాళ్ళ ఆత్మల్ని, వాళ్ళ ఇన్నర్ బీయింగ్స్ని. ఆత్మల్లో, మనసుల్లో, లేదా వాళ్ళను ఏదేమైనప్పటికీ వాళ్ళని శిష్యులను దృఢపరచడం. ఏం చెప్తున్నారు వాళ్ళకి? అది మనం ఆలోచించాలి. వాళ్ళకి ఏదైనా చెప్పారా అంటే, ఇందులో వచ్చి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 22లో విశ్వాసమందు నిలకడగా ఉండాలి, వార్నింగ్, హెచ్చరిక అని హెచ్చరించుడి, ఆజ్ఞాపించిరి అన్నట్టుగా, శాసించిరి, బతిలాడుకోనరా అని కాదు. వాళ్ళకి చెప్తున్న విషయము విశ్వాసమందు నిలకడగా ఉండవలను. అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసములో నిలకడ ఉండని పరిస్థితులు వస్తాయి, నీ విశ్వాసము షేక్ అయ్యే పరిస్థితులు వస్తాయి, నీ విశ్వాసం కదిలించబడే చిగురుటాకులాగా అల్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ మాట చెప్పినప్పుడు లూకా సువార్త 20
22వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుతాను. మీకు అందరికీ తెలిసిన మాటే. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ నమ్మిక ఆ, తప్పిపోకూడనట్లు ఆ. నేను నీ కొరకు వేడుకొంటిని. దేవుని స్తోత్రం. పేతురు సహోదరుడా, స్తోత్రం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు, నీకు నా మీద ఉన్న విశ్వాసము తప్పిపోకున్నట్లు డిక్రీజ్ కాకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నేను నీ కోసం ప్రార్థన చేశాను. ఐ ప్రేడ్ ఫర్ యూ. నిన్న రాత్రి ప్రార్థన చేశాను, లేదా మొన్న రాత్రి ఎప్పుడో ప్రార్థన చేశాను. నేను నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నా శిష్యుడివి కాబట్టి, ప్రథమ శిష్యుడివి కాబట్టి, ప్రాముఖ్యమైన శిష్యుడివి కాబట్టి నీ కోసం నేను ప్రార్థన చేశాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు. నీ నమ్మిక ఏమవుతుంది? నీ విశ్వాసంలో విఫలమవుతాయేమో. ఎప్పుడు జరుగుతుంది అది? కారణం ఏంటి? 31వ వచనం రాయబడింది. సీమోను, ఇదిగో సాతాను నిన్ను పట్టుకొని మీ 12 మందిని పట్టుకొని, లేదా 12 మందిలో 11 మందిని పట్టుకొని గోధుమల వలె, మీరు గోధుమలు అంటోళ్ళు, గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. కానీ కోరుకుంటే ఓకే అనలేదు. నేను యోబు విషయంలో ఓకే అన్నట్టుగా మీ విషయం నేను ఓకే అనలేదు. కోరికను కానీ నేనేం చేశానో తెలుసా? మీ నమ్మిక తప్పిపోకున్నట్లు ప్రార్థన చేశాను. తండ్రి నేను వేడుకున్నాను. ఒకటి, విశ్వాసములో విఫలమయ్యేటువంటి అవకాశము ఉంది అని హెచ్చరించారు. వాళ్ళని ఎలా దృఢపరిచారంటే, బలపరిచారంటే, ధైర్యపరిచారంటే, వాళ్ళు స్ట్రాంగ్ ఎలా చేశారంటే, వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే, వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతే ఎలాగండి? లాస్ట్ ఏదైనా వచ్చిన మెసేజ్ ఇచ్చిపోండి అని అన్నట్టుగా వాళ్ళు అడిగారని కాదు, అడిగినట్లు చూసినప్పుడు, స్తోత్రం, హల్లెలూయా, విశ్వాసము కదిలేటువంటి అవకాశం ఉందని హెచ్చరిక చేశారు. ఫోర్టోల్ చేశారు, అనగా ముందుగా చెప్పారు, ప్రవచనాత్మకంగా చెప్పారు. విశ్వాసము బలహీనమైపోయేటువంటి అవకాశం ఉంది. మనకు రాబోయేటువంటి కరువును బట్టి కావచ్చు. అగబస్ అనేటువంటి ప్రవక్త చెప్పాడు కదండి. ఇంకా ఏదైనా భౌతికమైన లేకపోతే ఇంకేదైనా పరిస్థితులను బట్టి మన విశ్వాసం బలహీనమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. స్తోత్రం అనే హెచ్చరిక. రెండోది, అపోస్తుల కార్యములు అదే 14వ అధ్యాయం 22వ వచనంలో, అనేక శ్రమలు అనుభవించి, స్తోత్రం, అనేక శ్రమలు అనుభవించాలి. కంపల్సరీ, తప్పదు. సువార్తను విశ్వసించడం మాత్రమే కాదు, ప్రకటించడం మాత్రమే కాదు, సువార్త పక్షమున శ్రమ పడుటయు మనకు అనుగ్రహించబడింది. ఆ ప్రివిలేజ్ మనకు దొరికింది, ఆధిక్యత మనకు దొరికింది. స్తోత్రం. చదువుదాం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. మనకందరికీ తెలిసిన మాటే. బాప్తీస సమయాల్లో కూడా ఈ మాటను వినియోగిస్తుంటారు. స్మరణలోని సంఘపు దూతకు రాయబడిన మాటలు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని, అందరిని కాదు, కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండు. 10 దినములు శ్రమ కలుగును. 11వ దినము కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఉండు. జీవకిరీటంతో ప్రభు సిద్ధంగా ఉంటాడు. మరణం వరకు 11వ రోజు లేదా 10 రోజుల్లోపు మరణం జరగవచ్చు. ఏం జరిగినా పర్లేదు, ప్రతికూల పరిస్థితులన్నీ వచ్చినా మాత్రం గుర్తుపెట్టుకోండి. అనగా రాబోయేటువంటి శ్రమల గురించి గుర్తు చేశాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30-20లో అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్త, హెచ్చరించాడు. ఇప్పుడు ఉన్నట్టుగా అంతా సాదాసీదాగా లేకపోతే సాఫీగా సాగదు. ఇప్పుడున్నట్టుగా అంత సాఫ్ట్గా స్మూత్గా రన్నింగ్ జరగదు. రాబోయే రోజుల్లో టఫ్ సిచ్యువేషన్స్, హార్డ్ సిచ్యువేషన్స్ వస్తాయి, డిఫికల్ట్ టైమ్స్ వస్తాయి. ఒకటి, విశ్వాసము కదిలించబడే అవకాశాన్ని గురించి వాళ్ళు తెలిపారు. రెండోది, రాబోయేటువంటి శ్రమల గురించి హెచ్చరించారు. నో ప్రాబ్లం. పచ్చి మానైనటువంటి యేసు ప్రభువుకి, మన ప్రభువుకి ఇలా చేశారు. ఎండిన మానైనటువంటి మనల్ని చీల్చి చెండాడి, మనల్ని ఏకిపారేసి, మనల్ని దున్నిపారేసి, మనల్ని చిత్రహింస పెట్టి మనల్ని ఇబ్బంది పెడతారు. ధైర్యం తెచ్చుకోండి. మన ప్రభువు చెప్పిన మాట,
నేను లోకమును జయించున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. పరలోకము నుంచి ధైర్యాన్ని తెచ్చుకునే వాళ్ళుగా ఉండాలి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడిన మాట 22వ వచనంలో, అనేక శ్రమలు అనుభవించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. శ్రమల ద్వారా మనం సిద్ధపరచబడతాం. శ్రమలలో ఉండాల్సినటువంటి స్వభావం ఏంటి? శ్రమలో ఉండి విశ్వాసాన్ని వదిలిపెట్టారనుకోండి, అంతే సంగతి, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టే. కొంతమంది యూదులు దేవుని రాజ్యాన్ని, నిత్యత్వాన్ని, నిత్య రాజ్యానికి అపాత్రులుగా ఎంచబడినట్లుగా. స్తోత్రం. శ్రమలలో ఉండాల్సినటువంటి స్వభావాన్ని గురించి తెలిపారు. నిలకడగా ఉండండి, బీ స్ట్రాంగ్, బీ స్టెడ్ ఫాస్ట్, అంతే. కదలని వారుగా, స్థిరులుగా ఉండండి, అస్థిరులుగా కాదు, స్థిరులుగా ఉండండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13 వచనాలు మనం గమనిస్తే 3 వచనాల్లో 3 విషయాలు కనిపిస్తాయి. శ్రమల మధ్యలో ఉండాల్సినటువంటి మన ఫీలింగ్స్, మనం ఎలా ఉండాలి, మన స్వభావం ఎలా ఉండాలి. 1, ఆశ్చర్యపడొద్దు. 12వ వచనంలో, డోంట్ బీ మార్వెల్. ఆశ్చర్యపడతారేమో, ఏదో గొప్ప వింత సంభవించినట్టు. ఆశ్చర్యపడద్దు. 2వది, ఆనందపడండి. క్రీస్తు యొక్క శ్రమల్లో పాలివారైనట్టుగా ఆనందపడండి. 3వ విషయం, అనుభవించండి. 17వ వచనంలో, క్రీస్తు ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు. ఎంజాయ్ ద స్పిరిట్స్ ప్రెజెన్స్, స్పిరిట్స్ బ్లెస్సింగ్స్. దేవుని ఆత్మ యొక్క ఆశీర్వాదాలు అనుభవించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పటిదాకా ఆలోచిస్తున్న విషయాలు, దృఢపరచబడిన శిష్యులు ఎలా దృఢపరచబడ్డారు? వాళ్ళకి విశ్వాసము కదిలిపోయేటువంటి, చెదిరిపోయేటువంటి అవకాశం ఉందని హెచ్చరికనిచ్చి తెలియజేశారు. 2వది, రాబోయే శ్రమల గురించి రెడీగా ఉండండి, ఆ సవాళ్ళను స్వీకరించండి అని సిద్ధపరచడం ద్వారా వాళ్ళని దృఢపరిచారు. 3వది, శ్రమల్లో ఉండాల్సినటువంటి నిలకడ తత్వాన్ని గురించి, చంచలత్వం లేని స్థితిని గురించి వాళ్ళకి తెలియజేశారు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములో 14వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవల్లని వారిని హెచ్చరించని. మన గమ్యం, మన గురి, మన లక్ష్యం, మన క్లైమాక్స్, దట్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. అనగా ఈ శ్రమలు కలగబోయేటువంటి ప్రతిఫలాన్ని గుర్తు చేశారు. ప్రతిఫలం ఉంది, జీతం ఉంది, అవార్డు ఉంది, రివార్డు ఉంది, ప్రభు ఇవ్వబోతున్న బహుమానం ఉందండి. దేవుని స్తోత్రం. అలాగా ఆ శిష్యులను 4 సంగతులు తెలియజేయడం ద్వారా వాళ్ళని దృఢపరిచినట్లుగా ఈ అంత్య దినాల్లో క్రీస్తు శిష్యులుగా కొనసాగుతున్న మనం దృఢపరచబడి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.